హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ట్రేడింగ్కి కన్నా ముందు కొన్ని విషయాలు చెప్పాలండి. అదేంటి అంటే దాన్ని బట్టి మీరు బేస్ చేసుకుని వెళ్ళండి. యాజ్ నిన్న ఇచ్చినట్టు ప్రిడిక్షన్ మార్కెట్ పిఈ సైడే క్లోజ్ అయింది, అది ఓకే, అవి పక్కన పెట్టండి. దాంతోపాటు మీరు రేపు గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటి అంటే రేపు ఫ్రైడే అండ్ అందరం ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్నాం. అసలు మీరు లాస్ట్ ఈ మంత్ మార్కెట్ టూ మచ్ వరస్ట్గా ఉంది, టూ మచ్ వరస్ట్. దీంట్లోనూ మార్కెట్లో ఎక్కడా కూడా ప్రాపర్ మూమెంట్స్ లేవు. అంటే ఒక స్టాక్ పెరుగుతుంది అనుకున్నప్పుడు అది బజ్జన వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ టెక్నాలజీసే చూడండి. నెట్వర్క్ టెక్నాలజీస్ ఈరోజు ప్రతి చోట ఇది బేరిష్ మూమెంట్ ఇస్తూ సో ఇది కంప్లీట్గా బుల్లిష్ అయిపోయింది అనమాట. ప్రతి చోట ఇక్కడ నుండి చూడండి, త్రీ బ్లాక్ త్రీ వైట్ సోల్జర్స్ తర్వాత రెడ్ ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ బిగినింగ్ అయిపోయింది తర్వాత. ఇక్కడ కూడా ఇంతే ఫేక్ ఇచ్చేసి. సో ఇట్లాగా ప్రతి స్టాకు. దీంతో పాటు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మారుతి సుజుకి అయితే లాస్ట్ ఇక 1 మంత్ నుండి అసలు దీనికి ఇక చెప్పాల్సిన ఇబ్బందే లేదు, అట్లా అట్లా పెరుగుకుంటూ పోతుంది. ప్రతిసారి ఇస్తున్నాయి అండ్ మార్కెట్ కూడా కాసేపు మీరు ఇండెక్స్ లోపలికి వెళ్తే పాజిటివ్కి వెళ్తుంది, నెగిటివ్కి వచ్చేస్తుంది, పాజిటివ్కి వెళ్తుంది, నెగిటివ్కి వచ్చేస్తుంది. ఒకరోజేమో హై పాజిటివ్లో క్లోజ్ అవుతుంది, లేదంటే ఒకరోజేమో నెగిటివ్లో క్లోజ్ అవుతుంది. అండ్ ఈ వాలటాలిటీ అనేది ఎక్స్పైరీలో చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకే రేపు రేపు కనుక మీకు పాసిబుల్ అయితే సో ఓన్లీ 24,400 సిఈ తీసుకోండి. అంటే అది ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి భారీగా పడితే 24,400 సిఈ తీసుకోండి, రైట్. సో ఎందుకంటే ఇప్పటికే కొంచెం చాలా బాగా పడింది, 24,400 సిఈ అండి. సో దాంతోపాటు ఇప్పుడు మీరు సెన్సెక్స్ సెన్సెక్స్కి వెళ్తే 80,500 అండి, 80,500. అంటే మీన్ వైల్ ఈ మధ్య అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే రేపటికి ప్రిడిక్షన్ ఇవ్వడమే కరెక్ట్ కాదు. సింపుల్ మీరు ఒకటే చేయండి, మార్కెట్ రేపు దయచేసి ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రేపు ట్రేడ్ చేయొద్దు. ఎందుకో నేను ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు లాస్ వచ్చినప్పుడు ఏ కండిషన్లో ఉన్నా ఇచ్చాను. నేనే రేపు ట్రేడ్ చేయొద్దు అంటున్నానంటే ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు అంటే ఒకవేళ మీరు రేపు ఏదైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక భారీగా పడితే డైరెక్ట్గా ఈ బ్యాంక్ నిఫ్టీలు కానీ ఇవి కానీ నెక్స్ట్ ఎక్స్పైరీకి సీఈలు తీసుకోండి. ఎందుకంటే మొన్నటి దాకా బాగా పెరిగి ఉన్న మార్కెట్ చూడండి, 18th సెప్టెంబర్ నుండి ఇప్పటికి వచ్చేసరికి 83,000 నుండి 81,000కి 2,000 వచ్చింది. దానికి ముందు మంత్లో ఇక్కడ నుండి దాదాపు 79,000 నుండి 2,000 పాయింట్స్ పెరిగింది. అంటే ఒక 1 వీక్లో 2,000 పాయింట్స్ పెరిగి 1 వీక్లో 2,000 పాయింట్స్ పడి సో అది ఒక వీక్లో పెరిగి ఇంకో వీక్లో పడుతుంది అంటే అనుకోవచ్చు. బట్ హై వాలటాలిటీ అనమాట. ఏ ఒకరోజు 300 పాయింట్ పెరిగిద్ది, 500 పెరిగిద్ది, పడుతుంది. సో ఇటువంటి టైంలో ట్రేడ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అండ్ మీకైతే ఈరోజు వీడియోలో కొన్ని మంచి స్టాక్స్, మంచి అంటే మనకి బాగా స్కోప్ ఉన్న స్టాక్స్, పెరగడానికి స్కోప్ ఉన్న స్టాక్స్ చెప్తున్నాను, అవి నోట్ చేసుకొని. ట్రెంట్ అండి, ట్రెంట్ ఇక ఇది అత్యంత దారుణం అనమాట ట్రెంట్. సో బట్ పర్వాలేదు, ఇది ఎంత పడ్డా ఒక్క రోజులో 1 వీక్ చాలన్నమాట ఇది మీకు బౌన్స్ ఇవ్వడానికి. గ్రేటెస్ట్ ఆపర్చునిటీగా చూసుకోండి, ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది ట్రెంట్. దీన్ని ఒకసారి నోట్ చేసుకోండి, 4,700 దగ్గర రేంజ్ బాండ్లో తీసుకోవడానికి. ట్రెంట్ తర్వాత కేపీఐటీ టెక్నాలజీస్. సో ఇది కూడా మీకు మంచి స్కోప్ ఉందండి, కేపీఐటీ టెక్నాలజీస్. ఇది కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. ట్రెంట్, కేపీఐటీ టెక్నాలజీస్, దీంతోపాటు హాల్ కూడా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇది కూడా మంచి స్కోప్ ఉంది, దీన్ని కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే రష్యా ఇండియా డిఫెన్స్ చాలా అగ్రిమెంట్ జరుగుతున్నాయి. దీంతోపాటు టాటా మోటార్స్ అండి, టాటా మోటార్స్ ఈరోజు కూడా పడ్డది, ఏం పర్వాలేదు, పెరుగుతుంది, ఓపిక పట్టుకొని చేసుకోండి, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. టాటా మోటార్స్, హాలు, ట్రెంట్. సో ఇప్పుడు కరెంట్లీ కేపీఐటీ టెక్నాలజీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్. సో ఈ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోండి. అందుకే నేను రేపటికి ప్రిడిక్షన్, అసలు ఇంట్రాడే కూడా ప్రిడిక్షన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే లిటరల్లీ ఈరోజు మన ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఎంతలా అంటే ఇది బేరిష్ అయింది అనుకుంటే అసలు ఏది టెక్నికల్గా
కంప్లీట్ మార్కెట్ ప్రమోటర్ చేతిలో ఉందండి. కంప్లీట్ మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టాకు పడుతుంది అనుకున్న స్టాకు పెరుగుకుంటూ పోతుంది. ఇది పెరిగిద్ది అనుకున్న స్టాకు పడుతుంది. అంటే కంప్లీట్ అసలు ఇక్కడ ఓఐ కానీ సబ్జెక్టు కానీ అంటే ఇట్ కుడ్ బి వెరీ డిఫికల్ట్. ఇటువంటి సిచ్యువేషన్ ఎన్నో రోజులు ఉండదు. ఈ మేబీ ఈ మంత్ ఎండింగ్ నుండి క్లియర్ అవుతుంది. సో చూడండి. నెక్స్ట్ కామెంట్స్కి వెళ్తే స్వామి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. బలగా వీడియోస్ గారు అదాని టోటల్ గ్యాస్ సిఎంపి 695 సార్. అదే ఇంట్రాడేలో నేను బై మిస్టేక్ బిఎస్సి చెప్పబోయి అదాని గ్యాస్ చెప్పాను, సారీ అండి. అది ఇక్కడ మీ కామెంట్ సెక్షన్లో రాశాను. వెంకట గౌడ్ గారు థ్యాంక్ యూ సార్, లవ్ యూ. శిరీష గారు అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 956 దగ్గర కొన్నాను, హోల్డ్ ఆర్ సెల్, హోల్డ్ చేయండి అమ్మా, నో ప్రాబ్లం ఖచ్చితంగా. ఆ, పాండు గారు పండు గారు సార్ ఏఎంఎస్ స్టాక్స్ 299 దగ్గర 172 స్టాక్స్ తీసుకున్నాను, ఏఎంఎస్ దగ్గర 199. సరే స్టాక్ మనకి ఇక్కడ చూపెట్టడం లేదు సంథింగ్. సరే చూద్దాం రేపు, దానికి నేను రేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను పాండు గారు. శ్రావణ్ గారు సార్ నమస్తే, నమస్తే అండి. త్వరలో కోల్ సెక్టార్లో కోల్ స్టాక్ ఎక్స్చేంజ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? అంటే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కోల్ ఇండియా ఉంది, సారీ కోల్ ఇండియా ఆల్రెడీ ఉంది, నో ప్రాబ్లం. దానికి మనం అసలు ఇచ్చేయాల్సిన పని లేదు. కోల్ ఇండియా ఉందండి. ఆ, స- సంతల్ కుమారి గారు గుడ్ అండి, థ్యాంక్ యూ. అగ్రి త్రినాథ్ గారు గుడ్ ఈవినింగ్ సార్, మారుతి సుజుకి షేర్ హోల్డ్ చేయాలా లేదా చెప్పండి, హోల్డింగ్ 100. సార్ మీరు ఏ క్వాంటిటీ కొన్నారో చెప్తే దాన్ని బట్టి చెప్పొచ్చు. ఇప్పుడు ఆ క్వాంటిటీ చెప్పకుండా చెప్పడం కష్టం అండి. సో మేబీ మారుతి సుజుకి అయితే ఆల్ టైమ్ హైలో ఉంది, ఒకవేళ ఈక్విటీలో అయితే అమ్ముకోవడం కరెక్టు. వెంకటేశ్వర్లు సార్ అదాని టోటల్ గ్లాస్ క్లోజింగ్ ప్రైస్ 677, ఇదే అండి, ఇది బిఎస్సి స్టాక్, సారీ. రోహిణి గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ అమ్మ, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీను గారు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. హేమశేఖర్ హాయ్ సార్, పారాదీప్ పాస్పెట్ స్టాక్ కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా షార్ట్ టర్మ్కి, ప్లీజ్ సజెస్ట్, కరెంట్ మార్కెట్ 195 చేయొచ్చు అండి, పారాదీప్ పాస్పెట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, మంచి కంపెనీ. బాలాజీ గారు గుడ్ వీడియో సార్, థ్యాంక్ యూ అండి. శాంతి గారు థ్యాంక్ యూ అమ్మ. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. జీవన్ గారు థ్యాంక్ యూ సార్. సో ఆల్మోస్ట్ ఈరోజు అయితే ప్రిడిక్షన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ ఫెస్టివల్కి ముందు ఇటువంటి అసలు మార్కెట్ ఎంత వరస్ట్ సినారియోలో ఉంది అంటే, ఇప్పుడు ఫెస్టివల్కి ముందు ఎలాగో మళ్ళీ 2-3 రోజులు హాలిడేసే ఉంటుంది, తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఈ టైంలో కనుక వాలటాలిటీ అయ్యి ఏదైనా రూపాయి పోగొట్టుకొని ఆ ఫెస్టివల్ మూడు పోవద్దు అన్న ఉద్దేశంతోనే మీకేం చెప్పట్లేదు. రేపు ఒక్కరోజు దయచేసి ఓపిక పట్టుకోండి, ఫెస్టివల్ అయ్యేదాకా ఓపిక పట్టుకోండి, నెక్స్ట్ ఎక్స్పైరీకి ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, మార్కెట్ కంప్లీట్గా ప్రమోటర్ చేతిలో ఉంది. సో ఎందుకంటే లైవ్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే అది తెలుస్తూ ఉంటుంది. ఎంతలా అంటే అసలు స్టాక్స్ చూస్తే స్టాక్స్ పెరగడం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ట్రెండ్ మనం ఎప్పటి నుండో 5000 నుండి చెప్తూ ఉన్నాం, అసలు అది ఆ 5000 నుండి అది అక్కడే ఉంటుంది. కొన్ని స్టాక్స్ హాల్ పెరగడం లేదు, టీసీఎస్లు పెరగడం లేదు, పర్సిస్టెంట్ సిస్టము, ఐటీ స్టాక్స్, ఒరాకిలు ఒకరోజు పెరిగి 2 రోజులు పడుతున్నాయి. ప్రైజ్లు అన్నీ అక్కడే ఉంటుంది, మార్కెట్ కూడా ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, అన్ఈవెన్గా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ఎటువంటి ప్యాటర్న్లో కూడా పోవడం లేదు. సో ఇటువంటి టైంలో ప్రశాంతంగా ఉండడమే బెటర్. ప్లీజ్ ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. సో అన్నెసెసరీగా ట్రేడ్ చేసి రిస్క్ అయితే చేయొద్దు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్, అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.